సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ పెట్టబోతున్నారు. ఆ బడ్జెట్ రోజు తర్వాత నుంచి ఆహ్, బిల్లులు, చర్చలు ఇవి జరుగుతాయి. ఈ సందర్భంగా పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎవరికాళ్ళు చివరి 2 రోజులు ముందు డెసిషన్ తీసుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ముందుగా మీటింగ్ పెట్టేసుకొచ్చారు. అందులో భాగంగా తన పార్టీ ఎంపీలతో సమావేశం జరిగింది. ఎంపీలు నలుగురు లోక్‌సభకు సంబంధించినటువంటి ఎంపీలున్నారు. అలాగే రాజ్యసభకు సంబంధించినటువంటి 7గురు ఎంపీలున్నారు. ఇదివరకు 11 మంది ఉండేవాళ్ళు. అందులో నలుగురు రాజీనామా చేయడంతో 7గురున్నారు. ఈ 7గురు ప్లస్ ఆ నలుగురు 11 మంది అయ్యారు ఇప్పుడు. ఈ 11 మందితో మీటింగ్ జరిగింది. ఇందులో ఈ దఫా దాదాపు ఇద్దరు ముగ్గురు పదవీ కాలం అయిపోతుంది. ఇదే లాస్ట్ సెషన్స్ వాళ్ళకి అవుతాయి. ఈ బడ్జెట్ సమావేశాలు. ఆ తర్వాతన వాళ్ళది అయిపోతుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, తర్వాతన పరిమళ నత్వాని కావచ్చు ఇట్లాంటిది. అయితే పరిమళ నత్వాని వచ్చినట్లేడు. పరిమళ నత్వాన్ని రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నాడు గానీ, రిలయన్స్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ఆంధ్రాకి ఇచ్చినందుకు గాను అప్పుడేదో కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు. అంతవరకు జరిగింది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్ సందర్భంగా వాళ్ళందరికీ ఏం చెయ్యాలి అన్న దాని మీద రాష్ట్రాన్ని గురించినే మాట్లాడిన తప్పించి కేంద్రానికి సంబంధించి అంత మద్దతు ఇవన్నీ చెప్తున్నారు. బీజేపీతో గొడవద్దు, బీజేపీ ప్రభుత్వంతో గొడవద్దు. బీజేపీ ప్రభుత్వం మనం పూర్తి సపోర్ట్ చేస్తున్నాం. మన అంశాలన్నీ కూడా ప్రస్తావించాల్సింది రాష్ట్రం అప్పులు అడ్డదిడ్డంగా చేస్తుందన్నటువంటి అంశం, రాష్ట్రంలో అభివృద్ధి అడుగంటిపోయిందన్న అంశం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదా వీటిట్టే ప్రస్తావించండి. ఆ బిల్లుల చర్చల సందర్భంగా తప్పించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ బిల్లుల జోలికి కానీ వెళ్ళొద్దు, బిల్లులకు వ్యతిరేకంగా కానీ అన్నటువంటిది సజెస్ట్ చేసుకొచ్చారు.